హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీపద స్టోరీస్. సమ్మర్ అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి? ఫస్ట్ థింగ్ అయితే మ్యాంగోస్. ఆ మ్యాంగో జ్యూసే మనం ఇప్పుడు ఫ్రెష్గా ఇంట్లోనే ఎంత మంచిగా తయారు చేసుకోవచ్చో మీకు నేను చూపించేస్తానమాట. అయితే ఈ మ్యాంగోస్ విజయవాడ నుంచి తెప్పించుకున్నాను నేను. మమ్మీ వాళ్ళు వస్తున్నప్పుడు తీసుకొచ్చారు నా కోసము. మమ్మీ వాళ్ళు ఎప్పుడు నా కోసం ఉట్టిగా ఖాళీ చేతులతో అయితే రాదు, ఏదో ఒక పండు పసుపు కుంకుమ ఎప్పుడు తీసుకొస్తూ ఉంటారు నా కోసము. అలా ఈసారి సీజన్ కాబట్టి మ్యాంగోస్ తీసుకొచ్చారు. అది కూడా రసాలు అంటే నాకు చాలా బాగా ఇష్టము, అందుకోసం అని చెప్పి రసాలు తీసుకొచ్చారు. ఇప్పుడు దానికన్నా ముందు మా మమ్మీ వచ్చిందని చెప్పి మా మమ్మీ అయితే గోంగూర పచ్చడి టమాటా పచ్చడి చాలా బాగా పెడుతుంది అనమాట. ఇవి నిలవ పచ్చళ్ళు అనమాట. గోంగూర ఏం లేదండి, ఎండుమిరపకాయలు వేసి ఎంత చక్కగా పెట్టిందో గోంగూర పచ్చడి. నోరు ఎంత ఊదిపోయిందంటే తినగానే చాలా అసలు రుచి వచ్చేసింది దెబ్బకి. అయితే టమాటా పచ్చడి, నిలవ పచ్చడి ఎట్లా పెట్టుకోవాలంటే ఇదివరకు ముక్కలు కట్ చేసి ఎండబెట్టుకుని అట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు అసలు అలా అవసరమే లేదు. డైరెక్ట్ మనం ఉడికించుకుని చింతపండు వేసి ఇంత నూనె వేసుకుని ఉప్పు కారం కలుపుకుంటే లాస్ట్కి పోపు వేసుకుంటే చాలు. గుమ్మగుమ్మలాడే టమాటా పచ్చడి అయితే మనకి రెడీ అయిపోతుంది. అన్నంలో వేడి వేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. అయితే దానికన్నా ముందు మనమైతే జ్యూస్ చేసేసుకుందాము. ఈవినింగ్ స్నాక్స్గా మేము ఈ జ్యూస్ అట్లా తాగేసామన్నమాట. ఈ జ్యూస్ రసాలు కాబట్టి మా అత్తయ్య చక్కగా దాని తోలంతా తీసేసి మంచిగా పిండేసారనమాట రసాలు. అట్లా పిప్పితో సహా మంచిగా బాగుంటుంది. అలా తింటేనే హెల్దీ, ఎందుకంటే ఇందులో విటమిన్ ఏ ఉంటుందన్నమాట. కంపల్సరీ పిల్లలకు కూడా చాలా బాగుంటుంది, పెట్టండి. వాళ్ళకి మోషన్ కూడా సాఫ్ అవుతుంది. మీ పిల్లలకి ఎటువంటి మోషన్ ప్రాబ్లం ఉన్నా ఈ ఒక్క మ్యాంగో పెడితే సరిపోతుంది. మ్యాంగో, పపాయ, యాపిల్ ఇవన్నీ డైజెషన్ సిస్టమ్కి బాగా హెల్ప్ అయ్యి వాళ్ళకి మోషన్ అనేది ఈజీగా వస్తుందన్నమాట, ఎటువంటి ఇబ్బంది కాకుండా. అయితే జ్యూస్ అనేది ఇప్పుడు అంతా అయిపోయింది కదా, చక్కగా మొత్తం పిండేసేది ఉన్న కాయలన్నీ. ఇప్పుడు ఈ జ్యూస్ డైరెక్ట్గా మనం కప్లో వేసేసుకుని తాగేయచ్చు. బట్ ఏంటంటే ఇట్లా కొంతమంది నచ్చదనమాట పిప్పి పిప్పిగా ఉంటే. దానికోసం అని చెప్పి మా అత్త ఏం చేశారు, జార్ తీసుకుని అందులో తగినంత పంచదార వేసుకున్నారు, కొంచెం స్వీట్నెస్ కోసం. నార్మల్గా అయితే స్వీట్ ఉంటుంది, బట్ కొంచెం ఇంకా బాగుంటుంది కదా, ఇంకా తీయగా బాగుంటుంది కాబట్టి అట్లా మిక్సీ పట్టేసారు. ఇప్పుడు అది గుజ్జుగా మెత్తగా అయిందనమాట. ఇంకా మనం కప్పులో వేసుకుని సర్వ్ చేసేసుకోవడమే, అంత బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది చాలా రకాలుగా తినచ్చు. మనం చాలామంది చాలా అన్నంలో వేసుకుంటారు, లేదా మనం చపాతీలు, పూరీస్ అట్లా చేసుకున్నప్పుడు కూడా తింటూ ఉంటారు. మీరు ఏ రకంగా సర్వ్ చేసుకుని తిన్నారో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. కొంతమంది అయితే ఇంకా వాటర్ పోసుకుని, అంటే ఫ్రూటీ టైప్ ఉంటుంది కదా, అలా వాటర్ పోసుకుని ఇంకా నీళ్ళగా చేసుకుంటూ ఉంటారు. బట్ దాని ఫ్లేవర్ అంతా పోతుందండి వాటర్ కలిపితే. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇలానే తాగండి, అప్పుడే హెల్దీ బాగుంటుంది. మనకి దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ, మనకి పోషక పదార్థాలన్నీ మనకు వస్తాయి, అప్పుడే బాగుంటుంది. మంచి టేస్టీగా కూడా ఉంటుంది. అదే కాక సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే వస్తాయో పిల్లలకి కంపల్సరీ వాటిని ఇంట్రడ్యూస్ చేయాలి. తినకపోయినా 1 స్పూన్ అనేది వాళ్ళకి అట్లా అలవాటు చేస్తే నెక్స్ట్ డే ఆటోమేటిక్గా వాళ్ళు తినడానికి ఇష్టపడతారనమాట. ఇప్పుడైతే జ్యూస్ అనేది రెడీ అయిపోయింది కదా, ఇంకా మేము దీన్ని కప్స్లో పెట్టుకుని సర్వ్ చేసుకున్నాము. ఇలా జ్యూస్ ఎంతమంది చేసుకుంటారు, లేదా దీంతో ఇంకా రకరకాలుగా కస్టర్డ్స్ అని ఇంకా కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుంటారు, లేదా ఇంకా చాలా రకాలుగా చేసుకుంటారు, రైస్లో కలుపుకుంటారు. అదే కోతకాయలు అనుకోండి, ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని సలాడ్లా చేసుకుంటారు, అది కూడా చాలా బాగుంటుంది. మిల్క్లో యాడ్ చేసుకుంటారు. ఇక్కడ నేను మిల్క్ యాడ్ చేయలేదు, మీరు గమనించి ఉంటే. నేను డైరెక్ట్ జ్యూసే పెట్టాను అనమాట. ఇది ఓవర్గా తీసుకోకండి, ఎందుకంటే సమ్మర్ సీజన్ కాబట్టి వేడి చేస్తుంది. కొంతమందికి వేడి కుదుపులని అంటారు కదా, అవి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీకు నచ్చినంత, మీ బాడీకి సెట్ అయ్యేంత తగినంత తీసుకోండి, అప్పుడే హెల్తీగా ఉంటారు. నేనైతే చపాతీ ఉంది ఆ టైంకి మా ఇంట్లో, నేను దాంతో సర్వ్ చేసుకుని నేను తినేసాను. మా పాపకు కూడా కొంచెం టేస్ట్ అనేది చూపించాను అనమాట. కొంతమంది పిల్లలకి మ్యాంగో పడదు, వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మోషన్స్ కూడా అవుతాయి, అది చూసుకోండి. నా స్టైల్లో చేసిన మ్యాంగో జ్యూస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవాల్టి వీడియో అయితే మీకు నచ్చింది కదా. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. Until then, bye. Thanks for watching.